హాయ్ వెల్కమ్ టు సాఫ్ట్వేర్ అమ్మాయి. ఈ వీడియో వచ్చేసి నా 7th మంత్ గ్రో స్కాన్. నేను ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినప్పటి నుంచి Cloud9 హాస్పిటల్లో చూపించుకుంటున్నాను. ఇది వచ్చేసి బెంగళూరు జయనగర్లో అయితే ఉంటుంది. రెగ్యులర్గా నేను ఇక్కడే చూపించుకుంటున్నాను. నా లాస్ట్ అపాయింట్మెంట్ అప్పుడే డాక్టర్ ఫాలో అప్ డేట్ అయితే ఇస్తారు. సో ఆ లాస్ట్ అపాయింట్మెంట్ అప్పుడే నేను బుక్ చేసేసుకుంటాను నెక్స్ట్ అపాయింట్మెంట్ కూడా. సో అలా ఈరోజు సాటర్డే అయితే అయింది. సాటర్డే అవ్వడం వల్ల ఫుల్ రష్ అయితే ఉంది. నేను వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 8:30 అలా వచ్చాను హాస్పిటల్కి. నేనే ఫస్ట్ స్కాన్ బుక్ చేసుకున్నాను. సో ఫస్ట్ అపాయింట్మెంట్ కదా, కొంచెం త్వరగా రావాలని చెప్పి అయితే వచ్చాను. బ్రేక్ఫాస్ట్ చేయలేదు, వస్తానే వైటల్స్ చెక్ చేయించుకున్నాను. వైటల్స్ చెక్ చేయించుకున్నాక స్కాన్ కోసం అయితే వెయిట్ చేశాను. స్కాన్ వచ్చేసి ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ అలా జరిగింది నాకు. గ్రో స్కాన్ రిపోర్ట్స్ వచ్చాకే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి కాబట్టి ఇలానో రిపోర్ట్స్ రావడానికి టైం ఉంది అని చెప్పి బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్పి మేమైతే కెఫ్టేరియాకి అయితే వెళ్ళాము. ఇది వచ్చేసి అదే హాస్పిటల్లో 4th ఫ్లోర్లో అయితే ఉంటుంది. స్కాన్ జరిగేటప్పుడే డాక్టర్ వచ్చేసి అమ్నోటిక్ ఫ్లూయిడ్ లెవెల్ ఎక్కువ ఉంది, నీకు ఏమైనా డయాబెటీస్ ఉందా, ప్రెగ్నెన్సీ డయాబెటీస్ అని అడిగింది. నాకు ఏం లేదు, అంత పర్ఫెక్ట్ అని చెప్పాను. ఇది వచ్చేసి నార్మలే, ఏం కాదులే, వర్రీ అవ్వకు అని చెప్పింది. కానీ నాకు బ్రేక్ఫాస్ట్ చేయడానికి వచ్చినా కానీ అదే ఆలోచన అయితే ఉన్నింది, ఏంటి ఏమైంది, అమ్నోటిక్ ఫ్లూయిడ్ ఎందుకు ఎక్కువైంది, నాకేంత హెల్త్ బాగుంది కదా అని చెప్పి. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ టేస్ట్ బాగుంటుంది కానీ ప్రైస్ ఎక్కువ ఉంటుంది. సో నేను ఇంట్లోనే బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకొచ్చుకున్నాను నాకు మా హస్బెండ్కి. ఇలా దోశ అయితే వేసుకొచ్చుకున్నాను. ఇట్లా బాక్స్ పెట్టుకుంటే మనము ఇంట్లో ఫుడ్ తిన్నట్టు ఉంటుంది. కొంచెం అమౌంట్ అనేది ఇక్కడ 2 మెంబర్స్కి అట్లీస్ట్ 300 to 400 లేని బ్రేక్ఫాస్ట్ రాదు. సో అలా అని చెప్పి నేను చట్నీ ప్రిపేర్ చేసుకొని ఇట్లా బాక్స్ అయితే పెట్టుకొచ్చుకున్నాను. ఎప్పుడైనా టైం లేనప్పుడు అయితే ఇక్కడే తినేస్తాను, కానీ టైం ఉన్నప్పుడు నేనే బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకొచ్చుకుంటాను. మళ్ళీ ఆఫీస్ ఉంటుంది ఎలానో అని చెప్పి. బట్ ఈరోజు సాటర్డే కాబట్టి నాకేం లేదు. డాక్టర్ చెప్పిన మాటలే నేను మా హస్బెండ్తో చెప్తూ అదే ఆలోచిస్తూ ఉన్నాను. కిందకి వెళ్తానే మాకు ఇక్కడ ఫ్రూట్ జ్యూస్ అయితే ఇచ్చారు హాస్పిటల్లో. నార్మల్గా రెగ్యులర్గా ఇస్తూ ఉంటారు. ఇంకా నెక్స్ట్ అపాయింట్మెంట్ డాక్టర్ దగ్గరికి నాదే అని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటాను. డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, చూశారు, అంతా పర్ఫెక్ట్ ఉంది. మామూలుగా డయాబెటీస్ ఇట్లా అమ్నోటిక్ ఫ్లూయిడ్ వచ్చేసి డయాబెటీస్ వల్ల వస్తుంది, బేబీ అబ్నార్మాలిటీస్ వల్ల వస్తుంది. బేబీ అబ్నార్మాలిటీస్ ఏం లేవు, టిఫా స్కాన్లో అంత పర్ఫెక్ట్ ఉంది. నీకు కూడా బాగుంది, రెగ్యులర్గా షుగర్ చెకప్ చేస్తున్నాను కదా 2 monthsకి ఒకసారి, అంత బాగుంది. ఇలా కాదు, నువ్వు డైలీ చెక్ చేసుకో పోస్ట్ మీల్ తర్వాత అని చెప్పి నాకు షుగర్ టెస్ట్ది నార్మల్గా ఒక బ్రాండ్ అయితే చెప్పింది. అది తీసుకొని లంచ్ తర్వాత, బ్రేక్ఫాస్ట్ తర్వాత, డిన్నర్ తర్వాత 1 అవర్కి చెక్ చేసుకో అని చెప్పింది. అప్పుడప్పుడు ఫాస్టింగ్ షుగర్ కూడా చెక్ చేసుకో అని చెప్పింది. సో అంతా బాగుంది, ఏమైనా ఇబ్బంది ఉన్నప్పుడు హాస్పిటల్కి కొంచెం వచ్చేసే ఎర్లీగా అని చెప్పింది. ఆల్మోస్ట్ అంతా అయ్యేసరికి నాకు 1:30 అలా అయింది. సో లంచ్ చేసే టైం లేదు ఇంకా ఇంట్లో. అందుకని చెప్పి ఇంటి దగ్గరలో ఉంటే ఉడిపిలో ఇట్లా మేము వెజ్ పలావ్ అయితే తినేసి వెళ్ళిపోయాము. వెళ్తానే ఫస్ట్ వచ్చేసి షుగర్ టెస్ట్ది మేము కొనుక్కున్నాము ఆన్లైన్లో ఫ్లిప్కార్ట్లో. మీకు లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇది కరెక్ట్గా యాక్యురేట్ చెక్ అని చెప్పి ఉంటుంది, కరెక్ట్గా వర్క్ అవుతుంది. సో డాక్టర్ చెప్పిన బ్రాండే మేము తీసుకున్నాం. మళ్ళీ ఎందుకులే, కొంచెం ఏమైనా అటు ఇటు వచ్చినా కొంచెం ఇబ్బంది అవుతుంది అని చెప్పి. ఇంకా డైలీ తర్వాత ఆ లంచ్ అయిపోయినాక డైలీ అప్పటి నుంచి 1 week నేనైతే మానిటర్ చేసుకున్నాను షుగర్స్. ఏ రోజు నాకు ఎక్కువ అవ్వలేదు, కరెక్ట్గానే ఉన్నాయి షుగర్స్ అనేవి. బట్ నాకెందుకు అమ్నోటిక్ ఫ్లూయిడ్ 28.3% వచ్చిందో తెలీదు. అందరికీ నార్మల్గా అమ్నోటిక్ ఫ్లూయిడ్ లెవెల్ తక్కువ ఉంటుంది అంట, నాకైతే కొంచెం ఎక్కువ ఉంది. డాక్టర్కి చెప్తే 1 weekకి మళ్ళీ రాండి, మళ్ళీ అమ్నోటిక్ ఫ్లూయిడ్ లెవెల్ చెక్ చేద్దాం, ఓన్లీ ఆ ఫ్లూయిడ్ మాత్రమే స్కాన్ చేద్దామని చెప్పారు. కరెక్ట్గా నెక్స్ట్ ఫ్రైడే మళ్ళీ వెళ్ళాను. అప్పుడు వచ్చేసి అమ్నోటిక్ ఫ్లూయిడ్ మాత్రమే నాకు స్కాన్ చేశారు. 28.6 ఉంది, 0.3 పెరిగింది. బట్ ఆ వీక్ నేను మానిటర్ చేసుకున్నాను, డైట్ మెయింటైన్ చేశాను, డైలీ వాకింగ్ చేస్తూ వచ్చాను. డాక్టర్ వచ్చేసి ఏం కాదు, మానిటర్ చేసుకుందాము, ఏమన్నా ఎమర్జెన్సీ అయితే హాస్పిటల్కి వెంటనే వచ్చేసేయి అని చెప్పారు. జనరల్గా అమ్నోటిక్ ఫ్లూయిడ్ ఎక్కువ ఉంటే ప్రీటర్మ్ లేబర్కి ఛాన్స్ ఉంటుంది. సో ఏమన్నా లీకేజ్ ఉన్నా కానీ, కొంచెం ఏమన్నా నీకు అన్కంఫర్ట్ ఉన్నా కానీ హాస్పిటల్కి వచ్చేసి ఎమర్జెన్సీగా అని చెప్పారు. ఇంకా హాస్పిటల్ విజిట్ అయిపోయాక నేను ఆపోజిట్లోనే, మాకు ఫస్ట్ క్రై అయితే ఉంది హాస్పిటల్ ఆపోజిట్లో. సో ఇక్కడ ఆన్లైన్ రేట్స్కి ఆఫ్లైన్ రేట్స్కి కంపేర్ చేద్దామని చెప్పి వచ్చాను. ఇక్కడ నేను ఆన్లైన్లో రేట్స్ నార్మల్గా రీజనబుల్ ఉన్నాయి ఆఫ్లైన్ రేట్స్ కంటే. అక్కడ 1500 పడే నాకు ఈ బెడ్ వచ్చేసి ఆఫ్లైన్లో 4000 చెప్పారు. నార్మల్గా ఈ సెట్ ఆఫ్ 3 వస్తుంది, అక్కడ కూడా సెట్ ఆఫ్ 3 ఉంది, 4000 చెప్పారు. సో ఇంకేం తీసుకోలేదు, రేట్స్ వచ్చేసి టూ మచ్ ఉన్నాయి, ఆన్లైన్లోనే తీసుకుందామని చెప్పి నేనైతే అనుకున్నాను. నాకైతే అదే ఆలోచన ఉంది. సో ఇలా టైంపాస్ అన్న షాపింగ్ చేస్తే కొంచెం నార్మల్ అవుతుంది అని చెప్పి అయితే నేను ఫస్ట్ క్రైకి వచ్చాను. బట్ ఏం తీసుకోలేదు, అంతే ఈ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.